అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున వాక్యం ఉంటున్న విశ్వాసులందరికీ ప్రభు పేరిట వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దేవసేకుడు బ్రదర్ తేజమయ. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే ప్రార్థన ద్వారా జరిగిన అద్భుతాలు. ప్రార్థన ద్వారా ఎలాంటి అద్భుతాలు, ఆత్మకార్యాలు, జయకరమైనటువంటి గొప్ప కార్యాలు జరుగుతాయో ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 25వ అధ్యాయము, ఆదికాండము 25వ అధ్యాయము, ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయెను. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఇస్సాకు ప్రార్థన చేయటం ద్వారా తన భార్య అయినటువంటి రిబ్కా గర్భఫలం పొందినట్లు బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రార్థన ద్వారా అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన పరలోకం చేర్చబడుతుంది. ప్రార్థన ద్వారా మనకున్నటువంటి సమస్యలు, మనకున్న ఇరుకులు, ఇబ్బందులు, మనకున్నటువంటి దుఃఖము, మనకున్నటువంటి అనేక రకాలైనటువంటి బంధకాల నుంచి మనం విడుదల పొందగలుగుతాము. ఇస్సాకు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన పరలోకం వెళ్ళింది. పరలోకంలో ఉన్న దేవుని సన్నిధికి వెళ్ళి పరలోకంలో ఉన్న దేవుని దగ్గర తనకున్నటువంటి బాధ ఎప్పుడైతే తెలియచేయబడిందో దేవుడు అతని ప్రార్థన ఆలకించి అతనుకున్న అవసరత తీర్చినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ఆ వెంటనే పరలోకం నుండి జవాబు రూపంలో ఆమె గర్భవతి అయినట్లు, ఇస్సాకు భార్య అయినటువంటి రిబ్కా గర్భిణీగా మార్చబడినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ప్రార్థన ఆలకించబడినప్పుడు, ఆ ప్రార్థన ద్వారా విజయాలు వచ్చినప్పుడు మనం ఎంతో సంతోషిస్తాం. ఆ ప్రార్థన ద్వారా ఎన్నెన్నో వందలాది, వేలాది, లక్షలాది, కోట్లాది అద్భుతాలు చేయడానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. కాబట్టి మనం ప్రార్థన విడిచిపెట్టక మన సంఘంలో అలాగనే కుటుంబం కోసం ప్రార్థన చేయాలి, సమాజం కోసం ప్రార్థన చేయాలి, దేశం కోసం ప్రార్థన చేయాలి, ప్రపంచం కోసం ప్రార్థన చేయాలి. సర్వ మానవాళి రక్షణ కోసం విజ్ఞాపన ప్రార్థనలు చేసినప్పుడు మన ప్రార్థనలు ఏవి వ్యర్థం కాకుండా పరలోకానికి వెళ్ళిన ప్రార్థన జవాబు రూపంలో తిరిగి వచ్చి అనేక మంది రక్షణ పొందుకోవటం, అనేక మంది సంతానం పొందుకోవటం, అనేక మంది స్వస్థత పొందుకోవటం, అనేక మంది విడుదల పొందుకోవటం, అనేక మంది మేలులు పొందుకోవటం, అనేక మంది ఉద్యోగాలు పొందుకోవటం, అనేక మంది ఆశీర్వాదాలు పొందుకోవటం, అనేక మంది అత్యుత్తమమైనటువంటి ఆత్మ వరాలు పొందుకోవటం, అగ్ని అభిషేకాన్ని పొందుకోవటం మనం చూస్తాం. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. మొదటి సమూయేలు గ్రంథం మరొకసారి మనం చూస్తే, మొదటి సమూయేలు గ్రంథము ఒకసారి మనం పరిశీలించుద్దాం ప్రియదేవుని బిడ్డలారా. అక్కడ కూడా 1:10, 1వ అధ్యాయం 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిన ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటినూ నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసి కొనెను. ఆమె యెహోవా సన్నిధిన ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. 20వ వచనం చూస్తే గనుక హన్నా గర్భము ధరించిన దినమును నిండినప్పుడు ఆమె ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీరిని అడిగితననుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టెను. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. చూడండి ప్రియ, హన్నా ప్రార్థన ద్వారా గొప్ప ప్రవక్త ఈ లోకంలో పుట్టినట్లు మనం చూస్తున్నాం. రాజులను కదిలించే, రాజ్యాలను తలక్రిందులు చేసేటటువంటి ప్రవక్త, ఆ దేవునితో సూటిగా ముఖాముఖిగా మాట్లాడేటటువంటి ప్రవక్త ఆమె గర్భంలో పుట్టినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం సంతానం కోసం ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేసి పొందుతామో అలాంటి ఆ బిడ్డలు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మార్చబడతారు. గొప్ప ప్రవక్తగా సమూయేలు ప్రవక్త చిన్న వయసులోనే 3 సంవత్సరాల వయసులోనే దేవుని స్వరం వినేటటువంటి నాయకుడిగా, అలాగనే సౌలును, దావీదుని, సొలొమోనును 3 రాజులను అభిషేకించినటువంటి ప్రవక్తగా సుమారు 3 రాజుల కాలంలో అతను బ్రతికినట్లుగా మనం చూస్తున్నాం. ఒక్కొక్కరు 40 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఆ 40 సంవత్సరాల పరిపాలనలో గొప్ప ప్రవక్తగా, ఆ దేశంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి ప్రవక్తగా, రోషం కలిగిన ప్రవక్తగా, దేవుని భయాన్ని పుట్టించినటువంటి ప్రవక్తగా మనం బైబిల్లో సమూయేలును చూస్తాం. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. హన్నా
ప్రార్థన ద్వారా గొప్ప ప్రవక్త ఈ లోకానికి అందించబడ్డాడు. అలాగనే ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే మనం ఇతరుల కోసం, ఇతరుల గర్భఫలాల కోసం, సంతానం కోసం మనం ప్రార్థన చేస్తామో, గొప్ప గొప్ప యోగ్యులు, ప్రార్థనా పరులు, ఆత్మీయులు, అభిషిక్తులు, సహాయకులు, దేవుని యొక్క భయం కలిగినటువంటి పరిశుద్ధులు భూమి మీద పుడతారు. కాబట్టి నీతిమంతులు పుడతారు, ఆత్మీయులు పుడతారు, ప్రార్థనాపరులు, విశ్వాస వీరులు, అగ్ని అభిషేకం కలిగిన వారు, అలాగనే ఉజ్జీవకర్తలు, సంస్కర్తలు అనే గొప్ప గొప్ప నాయకులు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ద్వారా మంచి ఆత్మీయుల పరలోకం నుంచి భూలోకానికి సమూయేలు ప్రవక్తలాగా అందించబడతారు. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. లూకా సువార్త 1వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే ప్రార్థన ద్వారా మరొకరికి కూడా గర్భఫలం అందినట్లు మనం బైబిల్లో చూస్తాం. లూకా సువార్త 1వ అధ్యాయము 13 నుంచి చదువుకుంటే, అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టెదవు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగ తన తల్లి గర్భమున పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఇజ్రాయేలీల్లో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపుకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకి ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరనెను. ఆమేన్. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి మాటలు మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ రాయబడిన మాట, జకర్యా ఎలిజబెత్ ప్రార్థన ద్వారా అనేకులను ప్రభు వైపు త్రిప్పే బాప్తిస్మిచ్చు యోహాను పుట్టబడినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. చూడండి, జకర్యా ఎలిజబెత్తులు సేవకులుగా ఉన్నారు. వారు 30, 40, 50, 60, 70 సంవత్సరాలు వయసు వచ్చేంత వరకు విశ్వాసంలో వెనక తిరిగిపోకుండా, విశ్వాసంలో వెనకంజ వేయకుండా, వారికి దేవుడు సంతానం ఇచ్చినా ఇవ్వకపోయినా యాజకత్వంలో ముందుకు సాగుతూ, వారికి దేవుడు అప్పగించిన పరిచర్యలు ముందుకు సాగుతూ వెళ్తున్నప్పుడు, వారి ఇరువురు కలిసి ప్రార్థన చేసినప్పుడు అనేక వందలాది, వేలాది, లక్షలాది మంది ప్రజలను ప్రభావితం చేసే అగ్ని ప్రవక్త, భూలోకాన్ని తలక్రిందులు చేసేటటువంటి గొప్ప సేవకుడు వారి గర్భాన పుట్టినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. వారు ఎన్ని సంవత్సరాలు అయితే ప్రార్థన చేశారో అన్ని సంవత్సరాలకి సరిపడినటువంటి శ్రేష్టమైనటువంటి జై జీవితం జీవించగలిగిన నాయకుడు భూమి మీదకి దిగి వచ్చాడు. వారు పొందగలిగినారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఎప్పటికీ వ్యర్థం కాదని, దానికి సరైనటువంటి సమయంలో జవాబు వస్తుందని, మనం నిరంతరం ప్రార్థన చేయాల్సిన ఆవశ్యకత, అవసరత ఎంతైనా ఉందన్న సంగతి మనం మర్చిపోకూడదు. కాబట్టి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మనం చూద్దాం. అపోస్తుల కార్యములు ఒకసారి చూస్తే, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం ఒకసారి మనం పరిశీలిస్తే చూడండి, ఇటలీ పటాలం 1వ వచనం, ఇటలీ పటాలనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడైండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగులు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడను. అతడు దూత వైపు తేరి చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగను. అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థకముగా చేరినవి. ఇప్పుడు నీవు ఎప్పటికి మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోను పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సీమోను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటిలో పనివారులు ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండు వారిలో భక్తిపరుడుగా ఒక సైనికుని పిలిచి వారికి సంగతులన్నీ వివరించి వారిని ఎప్పేకి పంపాను. చూడండి, కొర్నేలి ప్రార్థన ద్వారా అన్ని జనులందరికీ పేతురు ద్వారా సువార్త అందించబడింది. అన్ని జనులందరూ పేతురు ఎప్పుడైతే ఎప్పే నుంచి వచ్చాడో అక్కడ ఉన్నటువంటి వందలు, వేలాది మంది బంధువులకి, కొర్నేలి బంధువులు, చుట్టాలు, స్నేహితులందరికీ వాక్యం చెప్పినాడు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, వందలాది మంది, వేలాది మంది అక్కడ వారు రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. వారి బంధువులు, వారి చుట్టాలందరికీ సత్యం అర్థమైపోయింది. దేవదూత దిగి వచ్చినప్పుడు ఆ దేవదూత చెప్పబడిన మాటకి లోబడి అక్కడున్న కొర్నేలి ప్రవర్తన చూసి, ఆయన ప్రార్థనా జీవితాన్ని చూసి, ఆయన ధర్మకార్యాలు చూసి ఆ సమాజం అంతా మార్చబడినట్లు, ఏ దేవదూత ఎవరి పేరైతే చెప్పిందో ఆ పేరు కలిగిన వ్యక్తి వచ్చి ఏదైతే ప్రకటించాడో, ప్రవచించాడో, ఏదైతే
తెలియజేశాడో మర్మాన్ని, ఆ సువార్త మర్మాన్ని వివరించాడో ఆ సువార్తను వారు అంగీకరించారు, స్వీకరించారు. వెంటనే యేసుక్రీస్తు నామంలో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో వారు బాప్తీసం పొందినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. కాబట్టి ప్రార్థన ద్వారా లోకంలో ఉన్న మనుషులందరూ మార్చబడతారు. మనం ప్రార్థన చేస్తే అన్యజనులు, లోకంలో ఉన్నటువంటి లోకస్తులు, ఇతర మతస్థులు మనం ప్రార్థన చేసినప్పుడు మన శత్రువులు కూడా మారిపోతారు. మనం ప్రార్థన చేసినప్పుడు మన పరిస్థితులు మారిపోతాయి. మనం ప్రార్థన చేసినప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, శోధనలు అన్నీ తొలగిపోతాయి. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని సహాయాలు, దేవదూతలు పరలోకం నుండి దిగి వస్తారు. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క సింహాసనం కదిలించబడుతుంది. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తి భూలోకానికి దిగి వచ్చి దైవ కార్యాలు చేయటానికి అనేక రకాలైన దుష్ట శక్తులను ఓడిస్తుంది. కాబట్టి మన ప్రార్థన చాలా అత్యవసరం. ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఈ 4 అంశాలు మనం ఇప్పుడు చూసాం. కాబట్టి ఇంకా రాబోతున్న దినాల్లో అనేకమైన అంశాలు ప్రార్థన ద్వారా జరిగే అద్భుతాల గురించి తెలుసుకోబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని దగ్గరికి వెళ్ళి గంటలు 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 రోజులు రోజులు తలుపేసుకొని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ద్వారా అనేక మంది కదిలించబడతారు. మీరు ఏదైతే ఈ లోకాన్ని చూడాలనుకుంటున్నారో, ఎలా అయితే చూడాలనుకుంటున్నారో, ఎలా అయితే మారిపోయిన ప్రపంచాన్ని చూడాలి, మారిపోయినటువంటి క్రైస్తవ ప్రపంచాన్ని చూడాలని అనుకుంటున్నారో, దానికోసం మీరు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ద్వారా దేవుడు తన సామ్రాజ్యాన్ని, తన యొక్క స్వాస్థ్యాన్ని భూమి మీద ఏర్పాటు చేస్తాడు. నువ్వు జీవం కలిగిన నీ కళ్ళతో నువ్వు చూసే ఆధిక్యత, ధన్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్.